ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం 30% పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ లో డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. అయితే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ మాఫియా డాన్ గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందట. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పాత్ర మాఫియా నేపథ్యంలో నడుస్తుందట. అందుకే ప్రశాంత్ నీల్ ఇందుకు సంబంధించిన సన్నివేశాలపై కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. లేటెస్ట్ గా ఆమెనే డ్రాగన్ హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. శివకార్తికేయ నటిస్తున్న మదరాసి చిత్ర నిర్మాత ఎన్వి ప్రసాద్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. దీంతో డ్రాగన్ కోసం అమ్మడు 1.5 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా మరో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండటంతో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.